పొద్దున్నే దోసకాయ పట్టుకొచ్చేసిన పిల్లగాండ్లు ఎందుకంటే దోసకాయ, ఆవకాయ పట్టేద్దామని. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ హడావుడిగా ఉంది కదా! దోసకాయ శుభ్రంగా కడిగేసుకొని, తుడిచేసుకొని ఇలా కట్ చేసుకోవాలనమాట. లోన గుజ్జంతా తీసేసుకోవాలి. దోసకాయ పండిందయితే ఎందుకు పనికిరాదు. పిల్లగాండ్లు ఇప్పుడు ఈ దోసకాయ కట్ చేసుకుని లోన గుజ్జంతా తీసేసుకోవాలి. దోసకాయ కట్ చేసుకునే ముందు మాత్రం అది తీయగా ఉందా, చేదుగా ఉందా చూసుకొని పిల్లగండ్లు. చేదుగా ఉంటే పావతల పారేయండి పిల్లగండ్లు. మరి ఇప్పుడు ఈ గుజ్జంతా తీసేసుకుని శుభ్రంగా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. దాన్ని దోసకాయ, ఆవకాయ పట్టుకోవడానికి వీలుగా కట్ చేసుకోవాలన్నమాట. శుభ్రంగా కట్ చేసుకుని పై చెక్క తీయనక్కర్లేదు. పై చెక్క తీస్తే మాత్రం ఎందుకు పనికిరాదనమాట. ఇలాగ ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని బౌల్లో వేసేసుకొని శుభ్రంగా దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పిల్లగండ్లు. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ కావాల్సినటువంటి అన్నీ కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. తర్వాత మరి చూడండి పిల్లగండ్లు, ఉప్పు తర్వాత ఏం చేయాలంటే కారం వేసుకోవాలన్నమాట. ఆనందకారం వేసుకోండి, ఎర్రగా బాగుంటుంది, డెలిషియస్గా ఉంటుంది అనమాట. ఆనందకారం వేసుకోండి. మరి అలాగే దాని తర్వాత ఏం చేయాలంటే ఆవపిండి వేసుకోండి. ఆవపిండి కూడా వేసుకోండి, మెంతులు వేసుకోండి. మెంతులు కూడా వేసుకొని శుభ్రంగా దాన్ని కలుపుకోవాలన్నమాట. బౌల్లో వేసుకుని అటు ఇటు కలుపుకొని మరి చక్కగా దాన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చక్కగా బాగుంటుంది, కాలక్షేపంగా ఈ 10 రోజులు చక్కగా తినవచ్చు శుభ్రంగా. అది నిమ్మరసం కూడా వేసేసుకోండి. నిమ్మరసం కూడా ఉల్లిగా వేసేసుకొని మరి దాన్ని శుభ్రంగా కలిపేసుకుంటే మంచి అరోమా వస్తుంది అనమాట. మంచి అరోమా వచ్చాక అప్పుడు ఏం చేయాలంటే దాన్ని కావలసినంత నూనె పోసుకోవాలన్నమాట. నూనె సరిపోతే ఇంకా పోసుకోండి. మరి నూనె మరి మంచిగా పోసుకుంటే చక్కగా డెలిషియస్గా ఉంటుంది అనమాట. శుభ్రంగా నూనె పోసుకుని మళ్ళీ కలపండి పిల్లగండ్లు. కలిపేసిన తర్వాత చక్కటి అరోమా వస్తుంది అనమాట. ఈ చూడండి చక్కగా మంచి కలర్ వచ్చాక దాన్ని శుభ్రంగా ఈవెన్గా కలిపేసుకోండి. కలిపేసుకుని చక్కగా సరిదేసుకుని పెట్టేసుకుంటే 10 రోజులు తినొచ్చు, వారం రోజులు తినొచ్చు. చూడండి చక్కగా మళ్ళీ కలపండి. చక్కగా ఈవెన్గా పెట్టుకోండి. ఒక డబ్బాలో పెట్టుకోండి, చిన్న డబ్బాలో. మంచి అరోమా వచ్చింది కదా చూడండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.